వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ ఆదేశాలు మేరకు పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన ఆరోపణలు నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారించిన నేపథ్యంలో హిందువుల మనోభావాలను కించపరిచిన కూటమి నేతలపైన మరియు వాస్తవాలు వెలుగులోకి రావడంతో దిక్కుతోచని కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పలు పట్టణ కేంద్రాలలో నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జ్ షీట్కు విరుద్ధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శ్రీ వైవి సుబ్బారెడ్డి మరియు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో మల్కాపురం ప్రాంతంలో తప్పుడు అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా వాటిని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు స్టేషన్లో ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు చేసిన అబద్ధపు ఆరోపణలపైన మరియు పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణ్ రావు, పివి సురేష్, వార్డ్ అధ్యక్షులు యలగడ రాజు, రేవల్ల సత్యనారాయణ, పిన్నింటి అప్పలరాజు, జియాని మారుతి, ఆడారి శ్రీనివాసురావు, వార్డ్ పరిశీలకులు పూండి మల్లేశ్వరరావు, బోగవల్లి నాగభూషణం, గుందేసి సత్యనారాయణ రెడ్డి, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, యల్లపు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మళ్ల ధనలత, గణేష్ మిశ్రా, బుస అప్పలరెడ్డి, సింగవరపు సత్యనారాయణ, టెడ్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు పిలక రమణరెడ్డి, సాల్మన్ రాజ్, అగస్టిన్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో విశాఖపట్నంలో పెడితే గౌరవ కమిషనర్ గారు వెంటనే తీయించడం జరిగింది. ఏంటి, కేకే రాజు గారు మెసేజ్ పెట్టగానే రియాక్ట్ అయ్యి ఏసీపీలు పంపించి వెంటనే ఫ్లెక్సీని తొలగించారు. ఎవరైతే పెట్టారో వాళ్ళతోనే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా తీయించడం జరిగింది. ఎక్కడ ఆ ఏరియాలో అక్కడలో సీసీ ఫుటేజ్ తీసి ఎవరైతే పెట్టారో వాళ్ళే వచ్చి తొలగించేట్టు కమిషనర్ యాక్షన్ తీసుకున్నారు. ఇంతవరకు మన ప్రాంతంలో అటువంటి ఇప్పుడు కూడా జరగలేదు, ఇంకా ఇప్పుడు కూడా జరగకూడదని మీ తాలూకా ఆకతాయిలు పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళతో తీయించాలి మా మనవి సార్. ఎప్పుడు కూడా ఏ ఇష్యూ అయినా మీరు చూసారు సార్, అన్ని పార్టీ వాళ్ళు పేదలకు అన్యాయం చేస్తే అన్ని పార్టీలు ఒకటి మనం సెటిల్మెంట్లో కానీ మీరు సహకరించారు. 2-3 ఇష్యూస్ మీరు వచ్చిందో కూడా అయింది. అక్కడెక్కడ పార్టీలు చూడలేదు మనం ఎప్పుడు కూడా. ఎలక్షన్ ఎవరి పార్టీ కానీ ఫస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఫోటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు మాకు చెబితే ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకొని తొలగించే ఏర్పాట్లు ఎప్పుడూ లేని విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం కొంతమంది ఆకతాయం చేసిన పనం, లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళు చేసిన పనం తెలియదు, కానీ పోస్టులు అధ్యక్షులు జరిగి దీని మీద మా పశ్చిమ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మల్ల విజయప్రసాద్ గారు వెంటనే స్టేషన్ మా కార్పొరేటర్ లక్ష్మణరావు గారు, గుండపనాగేశ్వరరావు గారు, పార్టీ పెద్దలందరినీ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేమందరం కూడా బయలుదేరి స్టేషన్కి రావడం, సిఐ గారు కూడా సానుకూలంగా స్పందించి ఎక్కడెక్కడైతే పోస్టర్లు అర్పించారో, ఎక్కడెక్కడైతే తప్పుడుగా ఫ్లెక్సీలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి మా అధినాయకులు కించపరుస్తూ వాటిని వెంటనే తొలగించే కార్యక్రమం చేస్తామని చెప్పారు. దానికి చాలా సంతోషం. నిన్న ఇదే విధంగా కమిషనర్ గారు కూడా, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఆయన నిన్న తొలగించడం జరిగింది. ఏదైతే 14వ వార్డు ఉత్తర నియోజకవర్గంలో పెట్టారో కేకే రాజు గారు ఎప్పుడైతే చెప్పిన వెంటనే యాక్షన్లో దిగి ఫ్లెక్సీని వాళ్లతోనే తొలగించేట్టు చేశారు. మేము కూడా హంబుల్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొలగించాలని. అసలు నేను ఒకటి అడుగుతున్నాను, నిన్న కూడా ఎవరో పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు చేశారు లడ్డూ మీద. అసలు లడ్డూ మీద అంత విద్వేషం ఎందుకు? టీడీపీ నాయకులు ఒక పక్క వాళ్ళ వేసిన సిట్టే చాలా క్లియర్గా ఇచ్చింది, జంతు కొవ్వు కానీ వేరే కొవ్వులు ఏది కలలేదు. ఏదైనా కలిస్తే పామాయిల్ కలిసి ఇప్పటికీ కూడా ఏబిఎన్
ఏబిఎన్ కానీ 2-3 ఛానళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా ఏదో కొవ్వు కలిసింది అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? లడ్డూని అపవిత్రం చేద్దామనా? చంద్రబాబు నాయుడు గారు నోరు జారిపోయారు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని కాపాడుకోవడం కోసం పవిత్రమైన లడ్డూని మన భారతీయులే కాదు హిందువులు, ప్రపంచంలో హిందువులు అందరూ కూడా చాలా పవిత్రంగా భావించే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేయడం అసలు వాళ్ళ ఆలోచన అంటూ కూడా ఎవరికి అర్థం కావట్లా. ఎప్పటికీ కూడా లడ్డు మీద విషయం చెబుతున్నారు. ఎందుకు విషయం చెబుతున్నారు? మీకు అంత ఇదేంటి లడ్డు మీద, తిరుపతి లడ్డు మీద అంటే మీ నాయకుడు తప్పు మాట్లాడితే నిన్న మనం చూసి అంబటి రాంబాబు గారు పొరపాటున నోరు జారారు. ఒక మహిళ, ఒక చైర్మన్, గ్రంథాలయం చైర్మన్ ఆయన్ని చాలా దుర్భాషలు ఆడితే తట్టుకెళ్ళాక ఒక మాట అన్నారు. అనగానే చాలా విజ్ఞతతో వెంటనే మీడియాని పిలిచి వాళ్ళ మాట్లాడినా నేను మాట్లాడకూడదు, తప్పు అయిందని చెప్పిన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు గారు. దానికి పోల్చుతున్నారు ఎవరు? నేను వెంకటేశ్వర డిబేట్ పెట్టాను. వాళ్ళ పాపను అడుగుతున్నారు ఏమని, మీ నాన్నగారు అయితే ఇలా బాధపడుతున్నారు మీ మీదకి వస్తే. ఆ రోజున మా నాయకుల్ని ఏమన్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తి పాప 7 ఏళ్ళ పాప ఉందని చెప్తున్నారు ఆయనకి. మంచి తప్పే, కానీ ఆయనేం మాట్లాడాడు? ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వల్గర్గా మాట్లాడితే అప్పుడు ఇంటి మీదకి వెళ్ళారు. కానీ ఇది ఎవరిని మాట్లాడలేదు. ముందు ఈయన ఇంటి మీదకి వెళ్ళిపోయి ఒక గుడికి వెళ్దాం అనుకుంటే దారుణంగా కారు మీద ఎగబడి ఒక మహిళ, ఆ మహిళా మూర్తి ఇదివరకు చాలా పత్రిక కబుర్లు చెప్పింది. నిన్న చాలా దారుణంగా మాట్లాడితే తట్టుకోలేక ఒక మాటని తప్పైపోయి నొప్పుకున్నారు. ఈ రోజుకైనా చైర్మన్ అండి ఆయన మొన్న ఇక్కడికి వచ్చారన్న చైర్మన్, మన ఇక్కడికి వచ్చారు. మన గొడవ అయింది కదా పట్టాభి ఎస్సీ గారు చావు కూడా కారణం. మా జీవీఎంసీ ఎస్సీ గారు చావు, పట్టాభి గారు నోరు జారితేనే ఆ రోజు ఇష్యూస్ అనేది జరిగింది. కానీ పట్టాభి గారు ఈ రోజు కూడా తప్పైంది అక్కడ ఒప్పుకున్నారా? కానీ అలా కాదు. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే తప్పైందని చెప్పే మనస్తత్వం మా నాయకులది. ఒకటే కోరుకుంటున్నాం, ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక నాయకులందరినీ ఒకటే కోరుకున్నాం, లేనిపోని మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. ఎవరి పార్టీ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, రాజకీయాలు చేసుకోండి, కానీ ఈ కులం మతాలు తీసుకొస్తే ఇక్కడ లేనిపోయిన అనర్థాలు జరుగుతాయి. కాబట్టి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైతే పెట్టారో బుద్ధిగా వచ్చి తొలగిస్తే కనీసం దేవుడు ఇప్పటికన్నా, ఆ వెంకటేశ్వర స్వామి దేవాదేవుడు ఇప్పటికన్నా కలిగా ప్రత్యక్ష దైవం అంటారు, ఆయన ఇప్పటికైనా క్షమిస్తారని చెప్తూ